వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తరప్రదేశ్లోని నేవీ అధికార వ్యక్తిపై జరిగిన హత్య ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే సార్. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు నేవీ ఉద్యోగి ఉన్నారు కదా, ఆయన హత్య ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ఏంటి దాని గురించి, ఏంటి డీటెయిల్స్ ఏం చెప్తారు? సౌరభ్ రాజ్పుత్, ఈయనకు ఒక 29 years. ముస్కాన్ రాస్తోగి, ఈవిడకు 27 years. సాహిల్ అనే ఒక కుర్రాడు, వాడికి ఒక 25 years. అసలు ఏం జరిగింది అంటే, ఈ సౌరభ్ రాజ్పుత్ నేవీలో పనిచేస్తాడు. ఎప్పుడో కానీ ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ అమ్మాయికి స్కూల్ డేస్ నుంచే ఒక ఎఫ్ఐఆర్ అనేది ఉంది సాహిల్తో. అది నడుస్తూనే ఉంది. ఇంట్లో ఏదో ఒక రోజు తెలిసింది యాక్చువల్ భర్తకి, ఇది ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది మా ఆవిడ అని. విడాకుల దాకా వెళ్ళారు. కాకపోతే వీళ్ళకి ఒక కూతురు ఉంది. కూతురు కోసం సౌరభ్ వెనక్కి తగ్గి ఆ విడాకుల అంశాన్ని పెద్దగా ప్రస్తావించాల. తర్వాత 2023 నుంచే మొగుడిని ఎలా చంపి మన ఇద్దరం ఒకటవుదాం అని అనుకొని ప్లాన్లు వేసుకుంటా ఓ రోజు చంపేసింది. ఎలా చంపింది? ఇతను నేవీ నుంచి వచ్చి ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ చెల్లి ఒక మంచి వంటకం చేసింది, తిన్నాడు, బాక్స్ కట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇదేదో అద్భుతంగా ఉంది అని. నెక్స్ట్ రాత్రి కూడా తినాలి కదా, ఈ వంట చేయకుండా చెల్లి తెచ్చిన దాంట్లో మత్తు పదార్థం కలిపారు. వంట మనం చేయలేదు కదా అనే తప్పించుకునేది, అందులో మత్తు మందు కలిపేశారు. ఈ మత్తు మందు కలిపింది సౌరభ్ తినాలి. తిని అతను స్పృహ కోల్పోయాక అతన్ని చంపి ఏదో తర్వాత ఆలోచిద్దాం అనుకున్నారు. ప్లాన్ ప్రకారమే తను ఆ బాక్స్ తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఈవిడ మత్తు మందు కలిపింది, తను తిన్నాడు, స్పృహ కోల్పోయిన తర్వాత విచక్షణ రహితంగా దాడి చేసి ఇష్టం నరికేశారు అతన్ని. సాహిల్ అండ్ మన ముస్కాన్ నరికిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ తల వేరు చేసేసింది. ఏం చేయాలి? అప్పటికే రాత్రి లేట్ అయింది. సరే పడుకుందాం, ఆలోచిద్దాంలే పొద్దున్న లేచిన తర్వాత అని చెప్పేసి ఆ మొండాన్ని బెడ్ బాక్స్లో పెట్టి ఆ రాత్రి వీళ్ళిద్దరు దాని మీదే ఆనందంగా పడుకున్నారు. చాలా హ్యాపీగా పడుకున్నారు. బెడ్ బాక్స్ అంటే తెలుసు, మనము బ్లాంకెట్స్ అని మడిచి పెట్టుకుంటాం. దాంట్లో ఆ శవాన్ని పెట్టింది. మొండమే, శవం మొండం, తల లేదు. తర్వాత పొద్దున్నే లేచాడు వీడు, ఏదో ఘనకార్యం చేసినట్టు. చక్కగా ఇంట్లో కాఫీలు టీలు తాగి హ్యాపీగా స్నానం చేసి అప్పుడు మళ్ళీ ఆలోచించడం స్టార్ట్ చేశారు, ఏం చేద్దాం మనం వీడిని అని. సరే ఆ కాలు చేతులు నాకు నేనైతే పట్టుకెళ్తా ప్రజెంట్ అని చెప్పి ఒక కాలు చేయి కవర్లు వేసుకొని పట్టుకెళ్ళాడు వాడు నరికేసి. తర్వాత వాడు మార్కెట్ మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఆలోచించారు ఏదో చేయాలి, ఏం చేయాలి. ఓ పని చేద్దాం, డ్రమ్ములో ఈ బాడీని పెట్టి మొత్తం దాన్ని సిమెంట్తో కప్పేసామనుకో, కాంక్రీట్తో ఇంట్లో. తర్వాత డ్రమ్ముని ఇంట్లో మూలకు జరపాలి. దాన్ని మళ్ళీ నువ్వు నిర్మించావనుకో, కిచెన్లో నిర్మాణం లాగా ఉంటుంది అది. ఇలా చేయొచ్చు కదా అనుకున్నాడు. ఇదేదో బాగుంది ఐడియా, నిజమే, ఎవరికి తెలియదు. సరే పద చేద్దాం. ఇప్పుడు ఏం చేశారు, ఆడో డ్రమ్ము కొనుక్కొచ్చాడు. డ్రమ్ము ప్లస్ కాంక్రీట్, సిమెంట్, ఇంకొన్ని ఏవో అడ్డమైన చెత్త, అవన్నీ తీసి పాటలన్నీ అందులో వేసి రకరకాలుగా నింపేసి గట్టిగా చేసేసాడు టప. ఇప్పుడు ఆ డ్రమ్ముని ఇలా కొయ్యాలి. కోస్తే డ్రమ్ము షేపులో ఒక కాంక్రీట్ నిర్మాణం ఉంటుంది. దాన్ని మళ్ళీ ఒక మూలకి జరిపేసి తర్వాత దాన్ని ఎక్కడో ఏదో చేద్దాం అనుకున్నాడు. మనకి ఏం అర్థం కాలే యాక్చువల్లీ. దాన్ని నిర్మాణం చేశారనుకో, ఒక మనకేంటి ఇంట్లో ఏదో ఉన్నట్టు ఉంటుంది షెల్ఫ్ లాగా, అలా చేద్దాం అనుకున్నారు. బేసిక్ అలా ఇంతెత్తు నిర్మాణం చేస్తే మధ్యలో మనం ఏమన్నా అరలు వేసుకుంటాం, ఏమన్నా దాచుకోవచ్చు అందులో అని. అలా కాకుండా బండ నిర్మాణం ఎందుకు చేస్తే మీద ఏదో పెట్టుకోవచ్చు అని. అట్లా నిర్మాణం అవసరం లేదా ఇంటికి. సడన్గా ఇప్పుడు ఆ దరిద్రం ఎందుకు? ఎవరికో ఒక అనుమానాలు వస్తాయిగా. బేసికల్లీ మొత్తానికైతే దొరికిపోయారులే. ఇప్పుడు వీళ్ళ కథ 2-3 రోజుల నుంచి నడుస్తుంది, ఘనకార్యాలు చాలా చేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత ముస్కాన్ వాళ్ళ అమ్మ
నరికేయండి నా కూతుర్ని, అసలు అది మనిషే కాదు, నరికేయండి. అబ్బా ఎంత ఉత్తమ తల్లి, కూతురు తప్పు చేసి ఎంత బాగా చెప్పిందో అనుకుంటే ఆవిడ ఉత్తమ తల్లి ఏమో కానీ సవతి తల్లి అంట. సవతి తల్లి ఆ పగతో ఎలాగూ బలి దొరికింది ఆ టైంకి అని చెప్పేసి చంపేయండి నేను. వీళ్ళ తమ్ముడిని అడిగారు, ఈ సౌరభ్ రాజ్పుత్ వాళ్ళ తమ్ముడిని పిలిచి వీళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా ఏంటా అని అడిగితే, లేదు లేదు ఈమెకి చిన్నప్పటి నుంచి సినిమా హీరోయిన్ అవ్వాలని ఆశ అంట. ముస్కాన్కి ఎప్పుడు అద్దంలో మొహం చూసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఆడిపాడి ఎగిరేది. నా కళలకి, నా ఊహలకి, నా రెక్కలకి నువ్వే అడ్డుగా ఉన్నావు అని ఒక ఫీలింగ్ ఉండేది ఈవిడమైన ఈ నేవీ ఆఫీసర్ పై. ఇలాంటివన్నీ ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అబ్బా అని బాధేస్తుంది. అంటే పోలీసులు చెప్తారు కదా, ఏమ్మా ఏం చేసావు చెప్పు, నీ ఘనకార్యం మేము రాసుకోవాలి అంటే అప్పుడు చెప్పింది ఈ చండాలం అంతా. ఇప్పుడు ఆ సాహిల్ అనేవాడు వాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండే. ఇతని ఎంత బాగున్నాడో తెలుసా, నేవీ ఆఫీసర్ చాలా ముద్దుగా బాగున్నాడు వీడు. ఆ చంపినోడేమో ఏదో ఒక టైప్ ఆఫ్ క్షుద్ర పూజలు చేసేవాళ్ళ ఉన్నాడు, ఎత్తి మీద ఏదో కట్టుకొని ఇంత బొచ్చు, ఆడేంటో ఆడో టైప్లో ఉన్నాడు. నేనేమనుకున్నా తెలుసా, ఫస్ట్ ఈ అందమైన అబ్బాయి కోసం ఆ వాడిని చంపిందేమో ఆ జుట్టోడిని అనుకున్నా. కానీ ఆ జుట్టోడు ఈవిడ కలిసి మీ అందమైన అబ్బాయిని చంపేశారు. అలా ఎలా చంపారో కూడా అర్థం కాలేదు. ఇద్దరు చాలా బాగున్నాడు ఆ పిల్లోడు, 29 years అబ్బాయి. సో వాట్ ఎవర్, ఇది జరిగింది మీ రూట్లో. ఇలాంటి కేసులు మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. కాకపోతే వీళ్ళు హత్య చేసిన తర్వాత ఆ శవాన్ని దాచడానికి చేసే ప్రయత్నాలు ఉన్నాయి చూసాం, అవి విచిత్రంగా ఉంటున్నాయి బేసికల్లీ. అవును సార్. అయితే ఓకే సార్, థ్యాంక్ యూ.